ఆకు ఒక్కతో నువ్వు ఒకటంటే పోక చెక్కతో నేరెండంట అన్నటువంటి చందంగానే ఉంటుంది చైనా విధానం. సెమీ కండక్టర్ చిప్స్ అన్నటువంటిది ఇప్పుడు అతిపెద్ద బిజినెస్. మన టీవీల దగ్గర నుంచి, సెల్ ఫోన్ దగ్గర నుంచి, ల్యాప్టాప్ల దగ్గర నుంచి, కారు దగ్గర నుంచి, టూ వీలర్ దగ్గర నుంచి ప్రతి దానికి ఆ డిజిటల్ ఫ్రేము, ఆ సిస్టము, ఆ రన్నింగ్ అంతా కూడా సెమీ కండక్టర్ చిప్స్తోనే. అవి ఇప్పుడు ఎన్విడా అనే సంస్థ అమెరికాదైతే ఆ ఎన్విడా చిప్స్ కొనద్దు అని చెప్పేసి చైనా వేసిన ఆర్డర్స్తో ఒక్కసారిగా బిత్తరపోవడం అమెరికా వంతైంది. ఎందుకంటే బైడెన్, ట్రంప్ వీళ్ళిద్దరూ సెమీ కండక్టర్ చిప్స్లో సెల్ఫ్ సస్టైనబిలిటీ కోసం అమెరికాని ప్రోత్సహించారు, బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే టారిఫ్లు, ఆంక్షలు, ఇబ్బందులు పెడుతున్నటువంటి సందర్భంలో చైనా ఇప్పుడు ఈ వ్యాపారం పెట్టింది. అమెరికా చిప్పుల మీద చైనా నిషేధం పెట్టింది. చైనాకి సంబంధించిన కొన్ని మందులు, చైనాకి సంబంధించిన కొన్ని ఇంపోర్ట్స్ మీద అమెరికా నిషేధం పెట్టింది కాబట్టి వీళ్ళు నిషేధం పెట్టారు. టిట్ ఫర్ టాట్, కుక్క కాటుకు చెప్పు దెబ్బ. నెక్స్ట్ ఏం చేస్తుంది అమెరికా? కొన్నిటి రద్దు చేస్తే అప్పుడు వీళ్ళు రద్దు చేస్తారు. ఇది చైనా అంటే చేతిలో పవర్, మన చేతిలో. ఇక్కడ సెమీ కండక్టర్ చిప్స్ మనలాంటి వాళ్ళు ఎందుకు బ్యాన్ పెట్టలేమంటే మన దగ్గర లేదు, చైనాలో ఉన్నాయి. ఎన్విడా మీద బ్యాన్ అంటే చైనా ఇచ్చినట్టు కొంటారు. అప్పుడు చైనా సెమీ కండక్టర్ చిప్స్ ఏమో లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తాయి, అమెరికన్ సంస్థలు మునిగిపోతాయి. ఎందుకంటే అతిపెద్ద మార్కెట్ చైనాది, అమెరికాది కాదు. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.